ఎదురుకెళ్ళిపోండమ్మా. జనగణ మంగళ నాయకుడా, చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువ నవ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్లీజ్ తెలుగుదేశం పార్టీ అధినేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజాగళం పేరుతోటి అన్ని నియోజకవర్గాల్లో తిరుగుతుడలో భాగంగా కొవ్వూరు నియోజకవర్గం ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నా యొక్క పాదాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నా. అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన నాయకులకు, బీజేపీ నాయకులకు, నియోజకవర్గ నలుమూల నుంచి ఇచ్చేసినటువంటి ప్రజలకు, కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. 5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్నాడన్న సంగతి మనం అందరూ కూడా రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం. కొవ్వూరు నియోజకవర్గానికి వచ్చేసరికి గోదావరి ప్రాంతం ఏదైతే ఉందో అనుకున్నటువంటి ఈ గోదావరిలో ఉన్నటువంటి తెలుగుదేశం గవర్నమెంట్లో చంద్రబాబు గారు అందరికి కూడా ఉచిత ఇసుక ఇచ్చి అందరినీ కూడా ఆదుకున్న పరిస్థితి చేస్తే, ఇవాళ ఎవరైతే వైకాపా మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే ఉన్నారో ఈ గోదావరి ప్రాంతంలో ఉండే విశ్రాంతను కూడా దోసుకు తింటున్న పరిస్థితి మనందరం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఇవాళ గామాని బ్రిడ్జి ఏదైతుందో వీళ్ళు ఏదైతే నియమ నిబంధనలకి లోబడి పనిచేయకుండా ఒక బ్రిడ్జికి 500 మీటర్ల దూరంగా ఇసుక తవ్వకాలు జరపాలి. అటువంటి జరుపుకోకుండా రాత్రుళ్ళు పగలు కూడా కోట్లాది రూపాయలు దోసుకు తినడం కోసం ఇసుకను పూర్తిగా తవ్వితే అది ఇవాళ కుంగిపోయిన పరిస్థితి ఇవాళ వచ్చిందని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఈ విధంగా ఇసుకనంతా కూడా దోసుకు తినడంతో పాటు గోదావరి గట్టునున్నటువంటి ఇసుక మీద ఆధారపడినటువంటి అనేక మంది కార్మికులందరూ కూడా ఇవాళ చేప పట్టుకుని సారం ముందే ఇవాళ మా పరిస్థితి ఎలాగ ఉందని చెప్పని కూడా చెబుతా ఉన్నారని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా టిట్కో ఇళ్ళు ఏదైతే కొవ్వూరు సంబంధించి టిట్కో ఇళ్ళు ఏవైతే ఉన్నాయో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు 500 టిట్కో ఇళ్ళు నిర్మాణం చేశారు. 10% పూర్తి చేయటం ఆగితే దానిని ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ 10% పూర్తి చేసి ఇవ్వకుండా రంగులేసుకుని వాళ్ళు ఎవరికి కూడా ఇళ్ళు ఇవ్వలేదు సార్. దాంతో బయట అద్దు కట్టుకోలేక బ్యాంకులకి ఇప్పటికే టిట్కో ఇళ్ళకి వాటికి లోన్లు తెచ్చుకుని ఆ లోన్లు కట్టలేక ఇవాళ చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పని కూడా మీ దృష్టికి తెలియజేస్తూ ఉన్నాను సార్. అంతేకాకుండా ఇళ్ల స్థలాల్లో కూడా కోట్లాది రూపాయలు కుంభకోణం చేసి మొత్తం ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక పక్కనే కోట్లాది రూపాయలు తక్కువ రేటు భూమి కొని కోట్లాది రూపాయలు వాళ్ళు సంపాదించుకున్న పరిస్థితి ఉంది. కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక పనికి బాముల భూములు చెరువుల్లోనూ, శ్మశానంలోనూ, వాగుల్లోనూ, వంకల్లోనూ ఇళ్ల స్థలాలు ఇస్తే అక్కడంతా కూడా ప్రజలు ఉండలేక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను సార్. గోదావరి ఒడ్డునటువంటి ఈ కొవ్వూరు పట్టణంలో కూడా ఇవాళ మున్సిపాలిటీ ఎక్కడా కూడా అభివృద్ధికి నోసుకోలేదు. తమరి హయాంలో పుష్కరాలు వచ్చినప్పుడు కొవ్వూరు పట్టణాన్ని అనేక విధాలుగా తీర్చిదిద్దిన పరిస్థితి కూడా తమరు చేశారు సార్. దాన్ని కూడా పూర్తిగా కూడా నిర్వీర్యం చేసి కొవ్వూరు మున్సిపాలిటీని పూర్తిగా కూడా నిర్వీర్యం చేశారు. గ్రామాల్లో అయితే కనుక తమరు హయాంలో వేసినటువంటి సిమెంట్ రోడ్లు, తమరు హయాంలో వేసినటువంటి తారు రోడ్లు తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాల్లో ఎక్కడా కూడా సిమెంట్ రోడ్లు కానీ తారు రోడ్లు కానీ ఏర్పాటు చేయలేదని చెప్పని కూడా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను సార్. రెండోది ప్రధానంగా రైల్వే స్టేషన్, ఇక్కడి నుంచి ఇటు చెన్నై వెళ్ళాలన్నా ఇటు ఒరిస్సా వెళ్ళాలన్నా కూడా ఇదే మెయిన్ గేట్ ఉన్నటువంటి రైల్వే స్టేషన్లో మనకి 1 సంవత్సరం 2 సంవత్సరాల క్రితం వరకు కరోనా టైం వరకు కూడా ట్రైన్స్ ఇక్కడ ఆగినాయి సార్.
కరోనా వచ్చిన తర్వాత పూర్తిగా రైల్వే స్టేషన్ అంటే ఏదో 1-2 హాల్టులు తప్ప మిగతా అన్ని కూడా రైల్వే స్టేషన్ సంబంధించినటువంటి ట్రైన్స్ అన్ని కూడా నిలుపుదల ఆఫ్ చేశారని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సార్. ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఎప్పటినో ఇక్కడ అవినీతి చేసి ఇక్కడ ఖచ్చితంగా ఓడిపోతామని చెప్పని అక్కడికి వెళితే అక్కడ మొత్తం పట్టిసీమ కాలువను మొత్తం అమ్ముకొని రాయలసీమ సంస్కృతిని తీసుకొచ్చి మర్డర్లు చేసినటువంటి వాళ్ళ అనుసరులు మర్డర్ చేస్తే వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆ ఎమ్మెల్యేని తీసుకొచ్చి ఇక్కడ వేసిన పరిస్థితి ఉంది. కాబట్టి కొవ్వూరు ప్రజలకి గతంలో మీరు చేసినటువంటి 14-19 కాలంలో చేసిన అభివృద్ధి అన్ని చూశాక తిరిగి మళ్ళీ ఈ రాష్ట్రం బాగుండాలన్నా మన పిల్లల భవిష్యత్తు బావాలన్నా చంద్రబాబు గారు ఈ రాష్ట్రం కావాలని చెప్పని ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు సార్. ఖచ్చితంగా ఇక్కడ నేను కాదు పోటీ చేసేది మన అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పని మీరందరూ కూడా భావించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రాబోయేటటువంటి ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఇక్కడ మనం గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పని ఈ నియోజకవర్గంలో నాయకుల్ని కార్యకర్తలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఓకే ఓకే సో మాట్లాడతావా? ప్రజాగళం కొవ్వూరు ఎన్నోసార్లు వచ్చాను, కానీ మా ఆడబిడ్డల ఉత్సాహం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం చూస్తున్నాను. యువత మిమ్మల్ని చూసినప్పుడు నాకే అనిపిస్తుంది, ఏమాత్రం అనుమానం లేదు, గెలుపు మనదే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీటింగులకి 1500 బస్సులు పెట్టి అద్దె మనుషులు తీసుకొస్తే మీటింగ్ ప్రారంభం కాకమునిపే పారిపోతున్నారు. ఇక్కడ మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎప్పుడెప్పుడు 13 మే వస్తుందా 2 బటన్లు నొక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అడ్డా మన కొవ్వూరు. కొవ్వూరులో మళ్ళీ నాటి ఊపు కనపడుస్తా ఉంది, ఆ కసిమిలో కనపడుస్తా ఉంది. తెలుగుదేశం పార్టీని గెలిపించాలని గట్టి సంకల్పం. మిమ్మల్ని చూస్తే నాకు అర్థం అవుతా ఉంది. దారిలో వస్తా ఉంటే చూశాను మా ఆడబిడ్డల అభిమానం, చిన్నారి పిల్లల యొక్క ఉత్సాహం చూశాను. ఇప్పుడే ఆ పాపను చూడండి, తెలుగుదేశం పార్టీ కండువా మెడలో వేసుకుని తల్లి భుజాలపైన ఎక్కి, చంద్రన్న మా భవిష్యత్తు మీదేని, నా పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఉత్సాహంగా వచ్చే పరిస్థితి వచ్చారు. రాజకీయ గాలి వీస్తా ఉంది, మారుతా ఉందా లేదా? జనంలో ట్రెండ్ మారింది, జగన్ బెండు తీయడం ఖాయం, నిర్ణయం అయిపోయింది. అవునా కాదా? ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మనిషికి అహంకారం పనికిరాదు. జగన్మోహన్ రెడ్డి అహంకారంతో విధ్వంస పాలకుడుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, మీ భవిష్యత్తును అంధకారం చేశాడు, మీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం చేశారు. అలాంటి చిన్న పిల్లల పెద్ద అయితే ఇక్కడ ఎడారిగా మిగిలిపోతుంది, ఆంధ్రప్రదేశ్ శ్మశానంగా మిగిలిపోతుంది. అందుకే మిత్రపక్షాలతో వచ్చాం.
కూటమిగా ఒక జట్టు కట్టాం. జనసేనకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, జనసేనకులు హుషారుగా ఉండండి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి చెప్తున్నాడు, ప్రజల కోసం వచ్చిన మనిషి పవన్ కళ్యాణ్ గారు. అవునా కాదా? రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలని మొట్టమొదట ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కొవ్వూరు సభ ద్వారా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక పక్క బీజేపీ. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, కేంద్రంలో బీజేపీ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ వచ్చే పార్టీ బీజేపీని అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, ప్రజల్ని గెలిపించడానికి, మీకు న్యాయం చేయడానికి బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఒక జట్టుగా ఇక్కడికి వచ్చాం. ఆశీర్వదించమని మిమ్మల్ని కోరుతున్నా. ఆశీర్వదిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఈ పార్లమెంట్ లో బీజేపీ అభ్యర్థి ఎంపీగా పోటీ చేస్తున్నారు పురంధేశ్వరి గారు. జనసేన అభ్యర్థులు ఇద్దరు పోటీ చేస్తున్నారు. రాజానగరం ఏ నియోజకవర్గం, ఇంకోటి నిడదవోలు. కడం 5, ఇంకొక సీటు బీజేపీకి ఇచ్చాం కానీ అది ఇంకా డిసైడ్ కాలేదు. కడం సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నాం. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను మిమ్మల్ని అందరినీ చైతన్యవంతులు చేయడానికి వచ్చాను. మీ ఉత్సాహం చూస్తే నన్ను ఉత్సాహపరచడానికి మీరు ఇక్కడికి వచ్చారు. చంద్రన్న సాగిపో, మీ ఎంట మేము ఉన్నామని సంఘీభావానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. మీరెట్టయితే ఎండ కూడా లెక్క పెట్టుకోరు, నేను కూడా ఎండ వాన ఏమీ లెక్క పెట్టుకోవడం లేదు. మీకోసం, మీ బిడ్డల కోసం పనిచేసే కూటమికి మద్దతు ఇస్తామని మరొక్కసారి మీ అందరి అభిమానం చూపించాల్సిందిగా కోరుకుంటున్నా. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, జగన్ రెడ్డికి శవ రాజకీయాలు చేయడం అలవాటు. అవునా కాదా? వైసీపీ డిఎన్ఏలోనే శవ రాజకీయం ఉంది. వాళ్ళ వారసత్వమే శవ రాజకీయం. ఎవరైనా మంచి పని చేసి నాకు ఓటేమని అడుగుతారు. కొంతమంది మనుషులు చంపేసి దండేసి ఎదుటి వాళ్ళ పైన పెట్టి ఓటు అడిగే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? వీళ్ళ తండ్రి చనిపోయాడు హెలికాప్టర్ యాక్సిడెంట్ లో. ఏం తమ్ముళ్ళు, హెలికాప్టర్ యాక్సిడెంట్ లో చనిపోతే ఏమన్నాడు ఆ రోజు? మా తండ్రిని చంపేశారన్నాడా లేదా? రిలయన్స్ అధినేత చంపాడు అన్నాడా లేదా? వాళ్ళ షాపుల మీద దాడి చేశాడా లేదా? మళ్ళీ అదే రిలయన్స్ అధినేతకు ఒక ఎంపీ సీట్ ఇచ్చాడా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇచ్చాడా లేదా? ఇచ్చుంటే చేతులు తప్పట్లు కూడా చెప్పండి. ఇచ్చాడని ఆమోదయోగ్యంగా 2014లో తండ్రి లేని బిడ్డ ఓటేమని అడిగాడా లేదా? అడిగాడా లేదా? మీరప్పుడు నమ్మల. రాష్ట్రం విడిపోయింది, నీకు అనుభవం లేదు. చంద్రబాబు నాయుడు అయితేనే హైదరాబాద్ని అభివృద్ధి చేశాడు. మళ్ళీ రాష్ట్రం కోసం ఆయన తప్ప మాకెవ్వరూ వద్దని
ఆ రోజు ఓట్లేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 2019 వచ్చింది, మళ్ళా శవ రాజకీయం పైకి వచ్చింది. ముందు కోడికత్తి డ్రామా, ఆ తర్వాత బాబాయి గొడ్డలి వేటు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా చెప్పు, ఊకిల్డ్ బాబాయ్, ఊకిల్డ్ బాబాయ్, ఊకిల్డ్ బాబాయ్. మీకందరూ తెలుసు కదా? తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలుసు అంటే చేలు పైకి ఎత్తండి. 2019లో శవ రాజకీయం చేసి మా నాన్న చనిపోయాడు, ఉన్న ఒక బాబాయిని కూడా చంపేశారని చెప్పాడా లేదా? నారాసుర రక్త చరిత్రని చెప్పాడా లేదా? దుర్మార్గుడు. ఎన్నికలైనాయి, ఇప్పుడు వాళ్ళ చెల్లి అడుగుతా ఉంది, అడిగిందా లేదా? రక్తంతో మునిగిపోయినటువంటి వైసీపీకి ఓటేయిద్దని చెప్పిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమాధానం చెప్పాలా లేదా? హత్యలు చేసేవాళ్ళు మీకు కావాలా? శవ రాజకీయాలు చేసేవాళ్ళు మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క 2019 అయిపోయినాక 24 వచ్చింది, మళ్ళా శవాల కోసం ఎదుగుతా ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమిళ్ళు వృద్ధులకి, వితంతువులకి అందరికీ పింఛన్లు ఇచ్చినది ఏ పార్టీ? మొట్టమొదటిసారిగా 35 రూపాయల పింఛన్తో ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. 2014లో ఆర్థిక ఇబ్బందులున్నా 200 రూపాయలు 2000 చేసిన పార్టీ ఏ పార్టీ అని మిమ్మల్ని అడుగుతున్నా. 10 రెట్లు పెంచానా లేదా? పింఛన్లు పెంచానా లేదా? ప్రాంప్ట్ గా ఇచ్చామా లేదా? దుర్మార్గుడు వచ్చి 1000 రూపాయలు ఇచ్చాడు. నేను ఉండుంటే మొదటి నెలలో 1000 రూపాయలు పెంచేవాడిని, 250 పెంచుకుంటూ పోతానని ముక్కుతూ మూలుగుతూ మొన్న 3000 చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా తమ్ముళ్ళు? మీరు చెప్పండి. 1000 రూపాయలు ఇచ్చి 1,00,000 సార్లు చెప్పాడు ఇంటింటికి పోయి, అవునా కాదా? అబద్ధాలు కూడా చెప్పాడు, నేను ఇవ్వలేదంట 2000, ఈయన ఇచ్చాడంట. అబద్ధాలు కోరి జగన్మోహన్ రెడ్డి. తమ్ముళ్ళు నిన్న చూడండి, వాలంటీర్ వ్యవస్థ ఉంది. నేను వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. ఒక రాజకీయ పార్టీకి పనిచేస్తే మీ దగ్గర వసూలు చేసిన ట్యాక్సెస్ తో జీతాలు తీసుకొని 5,000 తీసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ మాట నేను చెప్పాను. మిమ్మల్ని తీసేయం, మీరుంటారు, మీ వ్యవస్థ కొనసాగిస్తాం, కానీ మీరు ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయొద్దండి. ప్రభుత్వ సేవల్ని ప్రజలకు అందించండి, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాను. చెప్పానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల కమిషన్ ఏం చెప్పారు? ఈ ఎన్నికలు అయ్యే వరకు వీళ్ళు ఎక్కడ కూడా ఇంటర్వ్యూని కాకూడదు, ఒక రాజకీయ పార్టీకి వంతన పాడకూడదు, దూరంగా ఉన్నామని చెప్పారు. తమ్ముళ్ళు అక్కడి నుంచి శవ రాజకీయాలు బయలుదేరాయి. జగన్మోహన్ రెడ్డి అంటే ముసలి వాళ్ళని చంపేయాలని కక్ష కట్టాడు. పండు టాకు లాంటి ముసలి వాళ్ళని వీళ్ళ కోసం నేను ఒకే మాట చెప్పాను, మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోకపోయినా మీ ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉంటా, పెద్దవాళ్ళకు అండగా ఉంటానని చెప్పాను. పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 5 ఏళ్ళు 1,000-2,000 రూపాయలు పెంచినిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళందరికీ 5 రూపాయలకే పూటకు భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరికైనా పింఛన్ వస్తే 2,450 రూపాయలతో 3 పూట్ల భోజనం చేసి
1550 రూపాయలు మిగిలిడిగా చేశాను. దాంతో గౌరవం పెరిగింది మా ముసలోళ్ళకందరికి. అవునా కాదా? అది నేను చూపించిన చొరవ. ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ రాష్ట్రం కోసం, కుటుంబాల కోసం కష్టపడ్డారు. చివరి రోజుల్లో కష్టపడకూడదని పెద్ద కొడుకుగా వాళ్ళని ఆదుకున్నానని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. నిన్న ఒకరు చూడండి, నేను చెప్పాను చాలా స్పష్టంగా, మీకు సచివాలయం స్టాఫ్ ఉన్నారు, 1,35,000 ఉన్నారు. ఇంటింటికి పోయిస్తే 45 మందికే ఇవ్వాలా? ఒక రోజులో అయిపోతుంది. మీరు ఇప్పించమని డిమాండ్ చేశాను. దుర్మార్గమైన పాలన వాళ్ళకి ఇవ్వకుండా సచివాలయానికి రమ్మన్నారు. సచివాలయానికి వచ్చారు, ఒకరిద్దరు చనిపోయారు. దానికి కారణం ఇది ప్రభుత్వ హత్యలు తప్ప ఇంకొకటి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి, నీకు పాలించడం చేత కాదు, దద్దమ్మవి నువ్వు. శవ రాజకీయాలు చేసే దుర్మార్గుడు నువ్వు. నీకు చేతనైతే ఎవరిని చంపకుండా పింఛన్లయ్యి, నీకు చేత కాకపోతే నువ్వు దిగిపో. ఒక్క నిమిషంలో, ఒక గంటలో ఎందుకు డిస్ట్రిబ్యూట్ కావో ఇంటి దగ్గర నేనే చూస్తా. సవాలు విసురుతున్నా జగన్మోహన్ రెడ్డికి. సిద్ధమా అని మేము అతను అడుగుతున్నా. ఇంకొక పక్క తమ్ముళ్ళు, ఈరోజు మీరు ఒకసారి చూస్తే, నేను ఒక మాట చెప్పిన తర్వాత భయపడిపోయారు. ఒకవేళ నువ్వు పింఛన్లు ఇవ్వకపోతే, మొదటి రోజున ఇవ్వకపోతే నేను వస్తానే ఈ నెల నుంచే 4,000 రూపాయలు పింఛన్లు ఇస్తానని చెప్పాను. దాంతో భయపడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న డబ్బులు రిలీజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 75-80% ఇచ్చారు. ఈ బుద్ధి జ్ఞానం మొన్నేమైంది జగన్మోహన్ రెడ్డి? అంటే ఇంకొకటి చూశాను నేను, ఒక అడగానే జగన్మోహన్ రెడ్డి ఇంకొక రోజు చేస్తుంటే నేరుగా శవాన్ని తీసి వాళ్ళ ఇంట్లోనే పుడ్చేవాడిని. అప్పుడు బుద్ధి వచ్చేది. చంపే హక్కు నీకు లేదు. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, బాధ్యత నీది, ప్రశ్నించే హక్కు నాది. నువ్వు తప్పు చేస్తే నిలదీస్తా, ఇంకా తప్పు చేస్తే ప్రజా సహకారంతో భూస్థాపితం చేస్తాం తప్ప వదిలిపెట్టాం. తమ్ముళ్ళు, నాకు అనిపిస్తుంది శవ రాజకీయాలు చేసే జగన్మోహన్ రెడ్డి ఫ్యాను ఆగిపోయింది. తిరిగే పరిస్థితులు లేదు. ఫ్యాన్ ని ముక్కలు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి లాభం లేదు. కాబట్టి గొడ్డలు తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి. నీ సింబల్ గొడ్డలు పెట్టుకో. గొడ్డలు చూసి బెదిరిస్తున్నావు, గొడ్డలతో రాజకీయం చేస్తున్నావు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశావు. అందుకే సవాలు విసురుతున్నా. నీకు చేతనైతే ఆ గొడ్డలు పెట్టుకోగాని ఈ రాష్ట్రాన్ని శ్మశానం చేయొద్దు, వల్లకాడు చేయొద్దని మరొక్కసారి ఈ ముఖ్యమంత్రికి హెచ్చరిస్తున్నా. నేను అడుగుతున్నా ఇక్కడ మిమ్మల్ని అందరినీ, ఏ ఒక్క వర్గమైనా బాగున్నారా తమ్ముళ్ళు? ఎవరైనా ఆనందంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రైతులు మీరు ఆనందంగా ఉన్నారా? రైతు కూలీలు మీరు ఆనందంగా ఉన్నారా? ఆడబిడ్డలు ధరలు పెరిగి మీరు ఆనందంగా ఉన్నారా? ఎస్సీలు మీరు ఆనందంగా ఉన్నారా? బీసీలు మీరు ఆనందంగా ఉన్నారా? ఎవ్వరూ ఆనందంగా లేరు. ఒక్క ఎగ్జాంపుల్ చెప్తున్నా, అన్ని చెప్పలేం కాబట్టి కొన్ని చెప్తున్నా. కొవ్వూరు ఇది రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, ఎస్సీ కాన్స్టిట్యున్సీ. ఇక్కడ వెంకటేశ్వరరావు సౌమ్యుడు, లాయరు, ప్రజాసేవ చేయడంలో దిట్ట, మీకెప్పుడూ అందుబాటులో ఉంటాడు. అలాంటి వ్యక్తిని ఇక్కడ పెట్టాం. ఇక్కడుండే దళిత సోదరమణులు అడుగుతున్నా, 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎవరికైనా ఎలాంటి లాభం జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నా ఎస్సీలు అంటూనే
జగన్ దళితుల్ని గొంతు కోసేస్తున్నాడు, వారికి తీరని ద్రోహం చేశాడు. మీరందరూ ఎన్నికరండి, మీరు రామకృష్ణ వెనక్కొచ్చండి. కొంచెం దిగండి రామకృష్ణ, కొంచెం దిగండి. దళితుల్ని నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సబ్ ప్లాన్ తీసుకొచ్చాం. దళితులందరూ ఇంట్లో ఆలోచించుకోవాలి. జనాభా దామాషా ప్రకారం సబ్ ప్లాన్ పెట్టి నిధులు కేటాయించాం. 27 సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టాం. మొత్తం 28,000 కోట్ల రూపాయలు డబ్బులు 5 ఏళ్లలో కేటాయించి వాళ్ళ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాం. నేను అడుగుతున్నా, ఈరోజు భూమి కొనుగోలు కోసం 3,000 ఎకరాలు కొనిచ్చాం. ఈరోజు ఎవరికైనా 1 ఎకరా భూమి కొనుగోలు చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ లో దళితులకు సీట్లు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా. కులాంతర వివాహాలు చేసుకుంటే ఆర్థిక ప్రోత్సాహాలు ఇచ్చాం, ఈరోజు ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. దళిత పారిశ్రామిక రాయితీలు రద్దు చేశాడు. మెడికల్ సీట్లలో బీసీ కేటగిరీ సీట్లు రిజర్వేషన్లు రద్దు చేశాడు. బ్యాక్లాగ్ పోస్టులన్నీ రద్దు చేశాడు. విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేశాడు. కేంద్ర సబ్సిడీలు అన్ని రద్దు అయిపోయినాయి. కేంద్రం జాతీయ స్థాయిలో ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా డబ్బులు ఇస్తే డబ్బులు లేకుండా దళితులకు మోసం చేశాడు, అన్యాయం చేశాడు. ఇంకో పక్క అంబేద్కర్ స్టడీ సర్కిల్ పోయింది. నేను ఆ రోజు ఇన్నోవా కార్లు ఇచ్చాను. ఇప్పుడు వచ్చాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎస్సీల్లో కారు డ్రైవర్ కాకుండా కారు ఓనర్ చేయాలని ఎన్నో కార్లు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఇతని అహంకారం ఎంతవరకు పోయిందంటే, మా పెద్ద ఆయన పాపం తమ్ముడు భుజాల పైన ఎక్కి సంఘీభావాన్ని తెలియజేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆయన ఉత్సాహం చూస్తా ఉంటే నవ యువకుడు అయిపోయాడు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మన కూటమిని గెలిపించడానికి ఎంత అహంకారో ఈ జగన్మోహన్ రెడ్డి. దళితులు గుర్తుపెట్టుకోవాలి, అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి పేరుతో నేను విదేశీ విధానం పెడితే, విద్యా విధానం పెడితే దాన్ని రద్దు చేసి ఈయన పేరు పెట్టుకొని ₹1 ఇవ్వని దళిత ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంతేకాదు, ఈరోజు నేను అడుగుతున్నా, ఎవరైనా దళితులు ప్రశ్నించే పరిస్థితిలో మీరున్నారా? మాట్లాడే పరిస్థితిలో మీరున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ప్రశ్నించకూడదు, నిలబడకూడదు, నోరెత్తకూడదు. ఎత్తే కేసులు పెట్టి జైల్లో పెట్టి వాళ్ళని హతం చేసే పరిస్థితికి వచ్చాడు. ఎవరైనా స్వరం విప్పితే వాళ్ళ గొంతు నొక్కేశాడు, లేకుంటే చంపేసే పరిస్థితికి వచ్చాడు. 6,000 మంది పైన తప్పుడు కేసులు పెట్టాడు. 188 మంది దళితులు చంపేశాడు. ఇక్కడే తమ్ముళ్ళు ఈస్ట్ గోదావరిలో డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని వీళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు చంపేసి డోర్ డెలివరీ చేశారంటే మీరు ఆమోదిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దళితులు ఒప్పుకుంటారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మీలో తిరుగుబాటు వచ్చింది. నిన్న అనంతబాబు రంపచోడవరం నియోజకవర్గంలో అంబేద్కర్ గారి దండేసి ఊర్లో వాళ్ళతో తిరుగుబాటు చేసి తరుముకున్నారు. అన్ని గ్రామాల్లో ఇదే జరగాలి. దళితులు సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ హామీ ఇస్తున్నా, నేను వస్తానే సబ్ ప్లాన్ పెడతా, 27 పథకాలు రివైవ్ చేస్తా, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పెడతా, బ్యాక్లాగ్ పోస్టులు ఇస్తా. మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత
తెలుగుదేశం పార్టీ మిత్రపక్షాలదని మరొక్కసారి దళిత సోదరి సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. 13 పోలింగ్కి పోయినప్పుడు ప్రతి ఒక్క దళితుడి యొక్క ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ ముఖ్యమంత్రి అంటున్నాడు మిమ్మల్ని ఆలోచించమంటున్నాడు. నేను అదే కోరుతున్నా మిమ్మల్ని అందరినీ. ఈ రోజు నుంచి మీరు ఆలోచించండి. మీరు మీ పిల్లలు ఆలోచించండి. మీరు మీ భార్యతో సమావేశం కండి. గ్రామంలో ఉండే వాళ్ళతో మాట్లాడండి. బంధువులతో మాట్లాడండి. నేను చెప్పింది వాస్తవం అయితే జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడించమని మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఆయన పేదల మనిషి అంట, నేను పెత్తందారంట. ఏం తమ్ముళ్ళు, సిబిఐ ఈడీ 43,000 కోట్ల రూపాయలు అవినీతి సంపాదించాడని ఛార్జ్షీట్ వేశారా లేదా? వేస్తే పేదవాడా? ఈరోజు ఈ రాష్ట్రంలో ధనికుడు ఎవరన్నా ఉన్నారంటే ఎవరన్నా మిమ్మల్ని అడుగుతున్నా. అది పాతది 43,000 కోట్లు. ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు, ఎన్ని వేల కోట్లు, ఎన్ని లక్షల కోట్లు ఏమైపోయినాయని అడుగుతున్నా. నేను ఒకటే చెప్తున్నా, పేదవాళ్ళకి 5 రూపాయలకే భోజనం పెట్టి అన్నా క్యాంటీన్ పెట్టిన వాడిని నేను పెత్తందారునా? అన్నా క్యాంటీన్ రద్దు చేసిన వాడు పెత్తందారుడా? మీరే ఆలోచించండి. ఇంకో పక్కన విదేశ విద్యోన్నతి పేద పిల్లల కోసం పెట్టాను. నేను పెడితే కొన్ని వేల మందిని ప్రపంచం అంతా చదివించాను. పేద పిల్లల్ని చదివించిన నేను పెత్తందారా? ఆ స్కీముని రద్దు చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి పెత్తందారుడా? మీరే ఆలోచించండి. ఈయన కూతుర్లో మాత్రం లండన్లో చదవాలి, అమెరికాలో చదవాలి. పేదవాడి పిల్లలు మాత్రం చదువుకోకూడదు. ఇది ఎక్కడ న్యాయమని మిమ్మల్ని అడుగుతున్నా. డబ్బు లేని పిల్లల్ని, తెలివైన పిల్లల్ని ఎక్కడ కావాలంటే అక్కడ చదివించడం నా బాధ్యతగా తీసుకున్నా. చదివించా. మళ్ళీ హామీ ఇస్తున్నా, మీ పిల్లల్ని బాగా చదివించి ఉన్నత ఉద్యోగాలు వచ్చేట్టుగా చేయడం మా కర్తవ్యం. చేస్తామని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. నేనేమైనా ఒక్కసారైనా కరెంట్ ఛార్జీలు పెంచానా తమ్ముళ్ళు? పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు 200 రూపాయల కరెంట్ ఛార్జీలు ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా. 1000 రూపాయలు అయిందా లేదా? 9 సార్లు పెంచారా లేదా? కరెంట్ ఛార్జీలు పెంచని నేను పెత్తందారుని 9 సార్లు పెంచి మీ నడ్డి విరగొట్టిన వాడు పెత్తందారుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకోసారి తమిళ్లో మద్యం, ఇక్కడ కూడా మా మందు బాబులు ఉంటారు, ఉన్నారా? రోజంతా కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకుని మళ్ళా తెల్లవారితో పనికి పోవాలనుకుంటారు, అవునా కాదా? మీ బలహీనత ముఖ్యమంత్రికి అర్థమైపోయింది. అందుకే జే బ్రాండ్ పెట్టాడు. ఆయనే తయారు చేస్తాడు, ఆయనే డిస్ట్రిబ్యూషన్ చేస్తాడు, ఆయనే అమ్మతాడు. అందుకే 260 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత అయింది? ఇప్పుడు ఎంత అయింది? మా తమ్ముడు తెచ్చేశాడు. ఆ క్వార్టర్ రూపాయలు 60 రూపాయల నుంచి 200 అయింది, అవునా కాదా? దీనివల్ల లాభమా నష్టమా మీకు? అందులో 140 రూపాయలు ఎవడికి పోతుందా డబ్బులు? మీ ఊర్లో కిరాణా కొట్టులు, తోపుడు బండిలు ఆన్లైన్ పేమెంట్స్ ఉన్నాయా లేదా తమ్ముళ్ళు? బ్రాందీ షాపులో ఉన్నాయా ఆన్లైన్ పేమెంట్లు? ఏంటి రహస్యం? డబ్బులు నేరుగా ఎవడికి పోవాలి? సైకోకు పోవాలి. అంటే ఒక క్వార్టర్ బాటిల్ తాగితే దినానికి 140 రూపాయలు, 2 క్వార్టర్లు తాగితే కిక్కలేదని 320 రూపాయలు, 2 క్వార్టర్లు తాగితే నాసి రకం. నీ ఆరోగ్యం క్షీణించిపోతుంది, అవునా కాదా?
కొంతమంది చనిపోతున్నారు, మా ఆడబిడ్డల తాళిబొట్లు తెగిపోతున్నాయి. అంటే మనుషులు తెచ్చినా లెక్కలేదు, దానికి కూడా కావాలని చంపేసి శవ రాజకీయం చేసే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అందుకే నేను అడుగుతున్నా, ఎవరు పెత్తందారుడు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఈ జగన్మోహన్ రెడ్డి పెత్తందారుడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమిళ్లో ఇసుక, గోదావరి ఉంది, ఇక్కడ ఇసుక దొరుకుతా ఉందా మీకు? దొరికిందా ఇసుక? తెలుగుదేశంలో ఉచితంగా ఇచ్చావా లేదా? అప్పుడు ట్రాక్టర్ ఎంత? 1000 రూపాయలు, అవునా కాదా? ఇప్పుడు ట్రాక్టర్ ఎంత? 5000. 4000 ఎక్కడికి పోతా ఉంది? తాడేపల్లి కొంపకు పోతా ఉంది. ఇప్పుడు ఆ డబ్బులు కొంత మీకు పంపిస్తున్నారు. అప్పుడే మద్యం వచ్చింది, డబ్బులు వచ్చాయి, ఓట్లు కొంటారు, మళ్ళా మీ శ్రమను కూడా దోచుకునే రకం ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమిళ్లో దేశంలో ధనిక వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. ఈరోజు రిచెస్ట్ మ్యాన్ ఎవరు? జగన్, అవునా కాదా? పేదవాళ్ళు ఎక్కువ ఉండే రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అవునా కాదా? మీకు 10 రూపాయలు ఇస్తున్నాడు. ఎంత దోచేస్తున్నాడు? ఎంత దోచేది? 10 రూపాయలు ఇచ్చి మీ బుగ్గలు నిమిరి తల మీద చెయ్యి పెట్టి ముద్దులు పెట్టి 100 రూపాయలు లాగేస్తున్నాడు, అవునా కాదా అని అడుగుతున్నా. పన్నులు పెరిగాయా లేదా? ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా? అన్ని ప్రియమైనయా లేదా? ఇవన్నీ చేసి మొత్తం రాష్ట్రాన్ని దోచుకున్న వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి వ్యక్తి వల్ల మీరు చూస్తే ఓసారి నాకు బాధేస్తుంది. 2014 రాజకీయ చైతన్యం ఉండే ప్రాంతం ఈ ప్రాంతం. విభజన జరిగింది. నేనే హైదరాబాద్ని అభివృద్ధి చేశాను. ఆ రోజు హైదరాబాద్ నుంచి వచ్చాం. తెలంగాణ తలసరి ఆదాయం మనకంటే 30% ఎక్కువ ఉంది, వాళ్ళకంటే మనం 30% తక్కువ ఉన్నాం. నేను ఆ రోజు అమరావతి కోసరం, పోలవరం కోసరం పరిశ్రమలు తెచ్చి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడానికి ముందుకు పోయా. 2019కి ఆ వ్యత్యాసాన్ని 27% తగ్గించా, అంటే 8% తగ్గింది. ఈరోజు మీరు చూస్తే 2024కి మనకు తెలంగాణకు వ్యత్యాసం 45% అయ్యింది, అంటే 18% పెరిగిపోయింది. రేపు ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి వస్తే తెలంగాణ మనకు అందుబాటులో ఉన్న, మీరు కూడా అక్కడికి పోయి పాసి పనులు చేసుకోవాలి తమ్ముళ్ళు. ఇక్కడ ఎలాంటి ఉపాధి ఉండదు, అవునా కాదా? నిజమైతే చంద్రబాబు ఎత్తండి. దీనికి మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి పోవాలన్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పోతేనే భవిష్యత్, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంటికి పంపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఆలోచించి ఒక్కొక్కసారి విమర్శతోనే సరిపోదు, మీకేం చేస్తానో కూడా నేను చెప్పాల్సిన బాధ్యత నా పైన ఉంది. అందుకే నేను వచ్చా. సంపద సృష్టి ఉండమా సంపద సృష్టించడం తెలిసిన వ్యక్తి నేను. మాటలతో సంపద రాదు, అభివృద్ధితో సంపద వస్తుంది. ఒక రోడ్డు వేస్తాం, ఒక ఇండస్ట్రీ వస్తుంది, ఒక కాలేజ్ వస్తుంది, ఒక అభివృద్ధి జరుగుతుంది. ఆటోమేటిక్గా భూమి విలువలు పెరుగుతాయి, మీ యొక్క తలసరి ఆదాయం పెరుగుతుంది, కొనుగోలు శక్తి పెరుగుతుంది, తద్వారా అనేక లాభాలు వస్తాయి. దీనివల్ల ప్రభుత్వానికి పన్నులు వస్తాయి. అప్పులు చేయడం అభివృద్ధి కాదు, అప్పులు చేసి సంక్షేమం ఇవ్వడం శాశ్వతం కాదు. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఒక ట్యాంక్ ఉంటుంది,
ట్యాంకులో నీళ్లుంటే కొళాయిలో నీళ్లు వస్తాయి, అంతేనా? ట్యాంకులో నీళ్లు లేకపోతే కొళాయిలో నీళ్లు వస్తాయా? కొంత సమయమైనాక ఏమవుతుంది? బురద నీళ్ళు వస్తాయి. బింది కడుక్కోవడానికి కూడా నీళ్లు దొరకవు, అవునా కాదా? ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డి నీ పరిపాలన ఎట్లుందంటే కడుక్కోవడానికి కూడా నీళ్లు లేవు. నేను చెప్పింది వాస్తవం. మీరు గోదావరి ఉంది, కర్నూలులో పెళ్లిళ్ళు చేసుకోవడం మానేశారు, శుభ కార్యక్రమాలు మానేశారు, వారానికి ఒక్కసారే స్నానం చేస్తున్నారు. బాధ అనిపించదా మీకు? దుర్మార్గమైన పాలన అవునా కాదా ఇది? దుష్టుల పాలన అవునా కాదా ఇది? అందుకే సంపద సృష్టించడం తెలిసిన పార్టీ, చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఈరోజు మళ్ళా హామీ ఇస్తున్నా, సంపద సృష్టిస్తా, పేదవాళ్లకు పంచతా, నిరంతరం మీకు అందుబాటులో ఉంటాను. ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో వస్తా. మళ్ళీ జాబు కావాలంటే అది నా బ్రాండు. గంజాయి రావాలంటే గంజాయి పోవాలంటే అది మన బ్రాండు. ఒకటే చెప్తున్నా, నేను వచ్చిన 100 రోజుల్లో గంజాయి ఉండదు, డ్రగ్గులు ఉండవు, జే బ్రాండ్ మద్యం ఉండదు, ఇసుక కొరత ఉండదు. నమ్మకమేగా తమ్ముళ్ళు? కరెంటు ఛార్జీలు పెరగవు. అదే మాదిరిగా నేను ఇచ్చే హామీ మీ అందరికీ, సూపర్ 6 అదిరిపోయే కార్యక్రమం తీసుకొస్తున్నా. ఈసారి నేను మా ఆడబిడ్డలను చూసా, కడుపు నిండింది ఈరోజు నాకు. పెద్ద ఎత్తున వచ్చారు మా ఆడబిడ్డలు. మీ మీదే నాకు నమ్మకం. మీకోసం అనేక కార్యక్రమాలు చేశాను. మీకు ఏదైనా మంచి చేసిందంటే తెలుగుదేశం పార్టీని, అవునా కాదా? ఎవరిచ్చారమ్మా ఆస్తిలో సమాన హక్కు మీకు? ఎన్టీ రామారావు గారు. విద్య విషయంలో మొట్టమొదటిసారిగా పద్మావతి మహిళా యూనివర్సిటీ పెట్టిన మహానాయకుడు ఎన్టీ రామారావు గారు. రాజకీయాల్లో 8% రిజర్వేషన్ ఆడబిడ్డలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు అది 50% అయ్యింది. తర్వాత నేను వచ్చినాకనే డాక్రా సంఘాలు పెట్టా, పొదుపు ఉద్యమం నేర్పించా, చదువుకోని మహిళలను వేరే రాష్ట్రాలకు వేరే దేశాలకు పంపించి మీ దగ్గర అక్కడ చదివించగలిగామంటే, వాళ్లకు విషయాలు చెప్పగలిగామంటే అది నేను మా చెల్లెమ్మలకు ఇచ్చిన ధైర్యం, మీ చేతికి ఇచ్చినటువంటి ఒక హస్తం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏమమ్మా, ఎవరిచ్చారు మీకు వంట గ్యాసు? దీపం ఎవరు పెట్టారు? ఆత్మగౌరవం కింద మరుగుదొడ్లు ఎవరు కట్టించారు? మొన్న కూడా మీరు చూశారు, తెలుగుదేశం పార్టీలో ఆడబిడ్డలందరికీ 10,000 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం చేశానా లేదా? నేను ఇప్పుడు అందుకే వచ్చా మళ్ళా మీ ముందుకి. సూపర్ 6 లో మొదటిది మా ఆడబిడ్డ నిధి. నెలకు 1,500, ఇద్దరు ఇంట్లో ఉంటే 3,000, ముగ్గురుంటే 4,500, నలుగురుంటే 6,000. ఆంక్షలు లేవు. నేను ప్రారంభించిన డిజిటల్ కరెన్సీని నేరుగా మీ అకౌంట్లోకి డబ్బులు వేసే బాధ్యత నాదని మరొకసారి మా ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. అంతటితో వదిలిపెట్టరు. ఈ డబ్బులు మీకు ఇచ్చి ఏం చేయాలనో, డబ్బులు ఎక్కువ సంపాదించే మార్గం నేర్పిస్తా. రెండోది, తల్లికి వందనం. ఈ పిల్లలే మన ఆస్తి. ఒక బెడ్ ఉంటే 15,000, ఇద్దరు బెడ్లుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000.
ఎందుకంటే జనాభా తగ్గిపోతా ఉంది. జనాభా తగ్గిపోతే చెట్లతో రాజ్యం ఉండదు, పుట్టలతో రాజ్యం ఉండదు, జంతువులతో రాజ్యం ఉండదు. అందుకే ఈ పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని శాసిస్తారు వీళ్ళు. అందుకే తల్లికి వందనం ప్రారంభిస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇమ్మీడియట్ గా మా ఆడబిడ్డలందరికీ 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తా. 4వది ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. చంద్రన్నే మీ డ్రైవర్. ఎవరన్నా అడ్డం వస్తే చెప్పండి, నేరుగా నాకు ఫోన్ చేస్తానని చెప్పండి. ఎవరు మిమ్మల్ని అడగడానికి వీలు లేదు. నా డ్రైవింగ్ కూడా చాలా సేఫ్గా ఉంటుంది. మా ఆడబిడ్డలకు భద్రత ఉంటుంది. ఎవడి మీ పైన ఒక అపవాదు వేయాలన్నా, మిమ్మల్ని బాధ పెట్టాలంటే అదే కడపటి రోజు అవుతుంది. అది నా యొక్క మీ మీద ఉండే అభిమానం. ఆడబిడ్డలకు రక్షణ కల్పించే బాధ్యత నాదని మరొక్కసారి ఈ కొవ్వూరు సభ ద్వారా తెలియజేస్తున్నా. ఇక్కడే మా తమ్ముళ్ళు ఉన్నారు. ఈ తమ్ముళ్లకు పని ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. ప్రతి ఒక్క తల్లి తండ్రి మీరు ఆలోచించేది, నా కొడుకు నాకంటే బాగా ప్రయోజకుడు కావాలి, పెద్దయినాక నన్ను చూసుకోవాలనుకుంటారు. ఒక్కొక్కసారి మీ బాధ చూస్తున్నా. అతను ప్రయోజకుడు కావడమే కాకుండా బాగా చదివించిన తర్వాత కూలీ నాలీ చేసి చదివిస్తే మీ కళ్ళ మందిర ఉద్యోగం రాకుండా పోరుగాడుగా తిరుగుతూ ఉంటే మీరు బాధపడుతూ మీరు చేసిన కూలి డబ్బులో మళ్ళా 10 రూపాయలు ఖర్చుకిచ్చి మీరు పడే మనోవేదన, మా పిల్లలు పడే బాధ నాకు ఎప్పుడూ అర్థమైంది. అందుకే చదువుకున్న పిల్లలు తల్లి పైన తండ్రి పైన ఆధారపడకుండా ఒక అన్నగా వాళ్ళ పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. అందుకే మీ అందరికీ హామీ ఇస్తున్నా, 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు, మెగా డిఎస్సి, గవర్నమెంట్ లో అన్ని ఉద్యోగాలు ఇస్తాం. ఇంకొక పక్క ఉద్యోగం వచ్చే వరకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం. తమ్ముళ్ళు, కొంతమందికి అనిపిస్తా ఉంది ఇవన్నీ సాధ్యమా అని. సాధ్యం చేసి చూపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా? మీ ఊర్లో ఒక వ్యక్తి హైదరాబాద్లో ఉన్నాడు, ఒక వ్యక్తి అమెరికాలో ఉన్నాడు, ఒక వ్యక్తి ఆస్ట్రేలియాలో ఉన్నాడు, ఒక వ్యక్తి 1,00,000 సంపాదిస్తున్నాడు, ఒక వ్యక్తి 1 కోటి సంపాదిస్తున్నాడు నెలకు. అదే నేను వేసిన ఫౌండేషన్, నేను చూపించిన చొరవ, నేను నేర్పించిన విధానం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకొస్తా. మీ ఊర్లో మీరు కూర్చొని మీరు పనిచేసే విధానానికి ప్రపంచంలో ఉండే కంపెనీలు ఇక్కడ తీసుకొస్తా. ఇంట్లో బోరు కొడితే నేరుగా మండల హెడ్ క్వార్టర్లో మంచి గార్డెన్లో బ్రహ్మాండమైన వర్క్ స్టేషన్లు పెట్టి అక్కడే కాఫీ టీ అని కానీ మధ్యాహ్నం భోజనం కానీ మళ్ళా స్కిల్ డెవలప్మెంట్ చేసి మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత, ఇంకా బాగా స్కిల్ డెవలప్మెంట్ చేసుకుంటూ మీ క్యారియర్ బిల్డప్ చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. వీళ్ళు కాకుండా రైతు చాలా నష్టపోయాడు. రైతు అవునా కాదా? ఏం తమ్ముళ్ళు, మీరు పండించి ధాన్యం కొంటున్నారా? ఇప్పుడే నాకు చెప్పారు ఇక్కడ వస్తే ధాన్యాన్ని కొనడం లేదు, రబీలో ధాన్యాన్ని కొనలేదు. మొన్న వరదలు వస్తే నేనే ఇక్కడికి వచ్చాను. తుఫాన్ వచ్చినప్పుడు నేనే పాదయాత్ర కూడా చేశాను. మొద్దు ప్రభుత్వాన్ని మొద్దు నిద్రలేపాం కానీ పని మాత్రం జరగలేదు. దుర్మార్గులు గోనె సంచులు ఇచ్చారా మీకు సకాలంలో? కడాన మీరు డబ్బులిచ్చి ధాన్యాన్ని అమ్మాల్సి వచ్చింది. ఎదురిచ్చి అమ్మే పరిస్థితి గిట్టుబాటు ధర ఉందా మీకు? అందుకే చెప్తున్నా,
అన్నదాత పెడతా, మీ అందరికీ 20,000 రూపాయలు సంవత్సరానికి ఇచ్చే బాధ్యత నాది. సబ్సిడీలు ఇస్తాం, ధాన్యాన్ని కొంటాం, వ్యవసాయాన్ని అభివృద్ధి చేస్తాం, పంట బీమా పెడతాం. ప్రతి ఒక్క రైతును రాజుగా చేసే బాధ్యత మాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు, ఈ రెండే కాకుండా రైతు కూలీలున్నారు, చాలా కౌలు రైతులున్నారు, రైతు కూలీలున్నారు. వీళ్ళని కూడా ఆదుకోవాలి. అవసరమైతే వీళ్ళ కోసం ఒక కార్పొరేషన్ పెట్టి నిధి ఇచ్చి పూర్తిగా వీళ్ళని ఆదుకునే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఇంటింటికి మంచినీళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నాం. ఇంటింటికి అనాగరిక ప్రపంచం ఇది. కేంద్రం డబ్బులు ఇస్తే తీసుకునే స్థాయిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం లేదు. ప్రతి ఒక్క ఇంటికి మంచినీళ్ళు తీసుకొస్తాను, పేదవాళ్లపైన దృష్టి పెడతాను. నా జీవితాంతం పేదవాళ్లతో ఉంటా, మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకొస్తా. అతను 10 రూపాయలు ఇస్తే నేను సంపద సృష్టించి మీకు 15-20 రూపాయలు ఇస్తా. ఇచ్చిన డబ్బులతో మీకు ఏ విధంగా అధికంగా డబ్బులు సంపాదించే మార్గం ఉందని నేర్పిస్తా. ఈ విధంగా మీరు చూస్తే 20 రూపాయలు 200 రూపాయలు చేపిస్తా, 20,000 సంవత్సరానికి. మీకు దగ్గర మీరు ఆలోచిస్తే అనేక కార్యక్రమాల్లో ఒక్క ఆడబిడ్డ నిదే 18,000 వస్తుంది. 18,000 ఆధారంగా చేసుకుని పెట్టుబడి చేసి 18,000 నుంచి 1,80,000 చేస్తా. మీ ఆర్థిక విధానాన్ని మెరుగుపరిచే పరిస్థితి తీసుకొస్తాను. ఈ పేదవాళ్ళు ఎందుకు డబ్బులు సంపాదించలేరు, సంపద సృష్టించలేరు, అది తప్పని నిరూపించి సంపద సృష్టించే మార్గం మీకు అప్పచెప్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంటింటికి మళ్ళీ చెప్తున్నా, పెన్షన్ మీ ఇంటి దగ్గరనే ఇప్పిస్తా. ప్రతి ఒక్క పేదవాడికి పెద్ద బిడ్డగా నేను ఉంటా. ముసలి వాళ్ళు ఎవరూ భయపడక్కర్లేదు. 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాం, మొదటి తారీఖునే పింఛన్ ఇస్తాం. 3 నెలలు పింఛన్ కూడా ఎవరన్నా తీసుకోకపోతే కంటిన్యూగా 3 నెలల పింఛన్ ఒకేసారి ఇచ్చే విధానానికి కూడా శ్రీకారం చుడతా. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీకు ఇబ్బంది పెడితే, ఇబ్బంది పెట్టిన వాళ్ళకి ఇప్పటి నుంచే 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చే విధానానికి శ్రీకారం చుడతాను. జగన్మోహన్ రెడ్డి మా మీద నెపవేయడం కాదు, సేవ రాజకీయాలు చేయడం కాదు. ఈ వృద్ధుల్ని వితంతుల్ని చాలా మంది ఉన్నారు, వాళ్ళని ఆదుకోవడంలో ముందుకు పోమని కోరుతున్నా. 50 సంవత్సరాలకే వెనుకబడిన వర్గాలకి పింఛన్ ఇచ్చే విధానాన్ని తీసుకొస్తాను. ఇంకొక పక్క 2 సెంట్ల భూమి, ఇతనిచ్చే సెంటు భూమి అది కూడా కంపు కొట్టే అవినీతి. నేను వస్తానే 2 సెంట్ల భూమి ఇచ్చి ఇప్పుడు ఇచ్చిన ఇళ్ళలో కూడా ఇళ్ళు కట్టించి మీ రుణం తీర్చుకుంటా. టిట్కో ఇళ్ళు పూర్తి చేసి మీకు అప్పచెప్తాను. దుర్మార్గుడు నేను టిట్కో ఇళ్ళు ఇస్తే మిమ్మల్ని అప్పుల పాలు చేసే పరిస్థితికి వచ్చాడు. ఇదే మాదిరిగా బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి, పేదవాళ్ళుగా ఉన్న కాపులకి అందరికి కూడా ఏమేం చేస్తాం స్పష్టమైన డిక్లరేషన్ ఇస్తాం, మిమ్మల్ని ఆదుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వస్తే కొవ్వూరు ఎమ్మెల్యే మొన్నటి వరకు డిప్యూటీ సీఎం, అవునా కాదా? ఏం తమ్ముడు, ఆమెను చూస్తే ఇసుక మాఫియా దెబ్బతో హోమ్ మినిస్టర్, ఇసుక మాఫియా దెబ్బకు క్వారీల్లో పడి జనాలు చనిపోయారా లేదా? తాళ్లపూడ నుండి విజయేశ్వరం డ్రెడ్జింగ్ తో ఇసుకను తోడేశారా లేదా? గ్యామన్ బ్రిడ్జ్ కుంగిపోయిందా లేదా? కుంగిపోయిందా లేదా? గోదావరిలో కూడా నీళ్లు ఇంకే పరిస్థితి లేదా? ఆ పరిస్థితి తీసుకొచ్చారు, అవునా కాదా? హోంమంత్రిగా ఆవిడకి అధికారాలు లేవు, కానీ దోపిడీకి మాత్రం ఫుల్ అధికారాలు ఉన్నాయి. అంటే అత్యాచారాలు ప్రశ్నిస్తే
సాధారణంగా జరుగుతుంటాయని గొప్పగా చెప్పిన మంత్రి హోంమంత్రి. హోంమంత్రి నువ్వు ఆ మాట మాట్లాడితే మీకు హోంమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా అని నేను మిమ్మల్ని కోరుతున్నా. ఏం తమ్ముళ్ళు, మట్టి ఎర్రమట్టిని అక్రమంగా తరలించారా లేదా? ఇక్కడి నుంచి జరిగిందా లేదా? సెంటు పట్టాలకు 30 లక్షల భూమి 75 లక్షలు పెట్టి కొనుగోలు చేశారా లేదా? డబ్బులు సంపాదించుకున్నారా లేదా? దొమ్మేరు గ్రామానికి చెందిన ఎస్సీ యువకుడిని అక్రమ కేసులో పెట్టడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేదా? మంత్రి సమాధానం చెప్తున్నానని అడుగుతున్నా. గ్రామంలో తిరుగుబాటు చేశారా లేదా? దళితులందరూ తిరుగుబాటు చేశారు. ఆ దెబ్బతో భయపడిపోయింది, పారిపోయింది. అంటే ఈ ఊర్లో చెత్త, గోపాలపురంలో బంగారమా? ఇక్కడ పనికిరాని కాసు అక్కడ పనికొస్తుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఒక విధానమా అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు. నువ్వు ఇచ్చిన హోమ్ మినిస్టర్ ఇక్కడ గెలవలేకపోతే నిన్నెందుకు గెలిపించాలా అని నేను అడుగుతున్నా. అంటే ఆయన ఉద్దేశం ఒకటి, ఇక్కడైతే అన్నీ తెలిసిపోయినాయి, అక్కడికి పోతే ఎన్నికలు అయిపోతాయి, తెలిసే లోపల ఎన్నికలు అయిపోతాయి కాబట్టి మోసం చేయడంలో దిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఈరోజు ఇక్కడ ఒక మంచి సౌమ్యుడిని మీకు ఇచ్చాం, వెంకటేశ్వరరావు. మీకు అందుబాటులో ఉండే వ్యక్తి, మీకు ఎప్పుడు కూడా ఏ పని కావాలన్నా నిరంతరం అందుబాటులో ఉంటాడు. ఆయనకి ఏం కావాలనో చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇక్కడ ఎంపీగా పురంధేశ్వర్ గారు వస్తారు, బీజేపీ అభ్యర్థి. 2 బటన్లు నొక్కుతున్నారు. ఒక బటన్ వెంకటేశ్వరరావు బటన్, సైకిల్ బటన్. 2వ బటన్ కమలం పువ్వు. 2వ బటన్ నొక్కి ఎంపీగా మీరు ఢిల్లీకి పంపించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. అదే సమయంలో నేను మళ్ళీ చెప్తున్నా, ఎన్డీఏ మేమందరం కలిసింది మా కోసం కాదు, ప్రజలు గెలవాలి. ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రి, దుర్మార్గుడు ముఖ్యమంత్రి, అందరినీ ఇబ్బంది పెట్టి ఆనందపడే ముఖ్యమంత్రి. ఏం తమ్ముళ్ళు, మిమ్మల్ని కాపాడుకోవడానికి, నన్ను నేను కాపాడుకోవడానికి ఎన్ని అవస్థలు పడ్డానో కొవ్వూరులో ఉండే మీరు చూశారు కదా, పక్కనే చూశారు కదా, చూసారా లేదా? నాలాంటి వాడికే ఇన్ని ఇబ్బందులు వచ్చాయంటే సామాన్య ప్రజానికి మీ రాష్ట్రంలో తలెత్తుకుని తిరిగే పరిస్థితులు మీరున్నారా అని అడుగుతున్నా. ప్రశ్నించే హక్కు మీకుందా అని అడుగుతున్నా. మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారా లేదా? రాష్ట్రాన్ని కాపాడుకుంటారా లేదా? దీనికి ప్రజలు గెలవాలనా లేదా? గెలవాలంటే మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంటికొకరు తెలుగుదేశం పార్టీ జెండా, జనసేన జెండా, బీజేపీ జెండా 3 కలిపి ముందుకు తీసుకుపోవాలి. నేను ఒకటే అడుగుతున్నాను, 39 రోజులే ఉన్నాయి. 39 రోజులు మీకోసరం మీరు కష్టపడండి, మాకు సహకరించండి. మళ్ళీ హామీ ఇస్తున్నా, చాలా నష్టపోయాం, ఆ నష్టాన్ని భర్తీ చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రం కోసమే మా పొత్తు. ఇప్పుడే మా తమ్ముళ్ళు రైతు వ్యతిరేక చట్టం, ప్రజా వ్యతిరేక చట్టం, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం 2022. తమ్ముళ్ళు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, వీళ్ళు గెలిస్తే మీ భూమి మీకుండదు, ఎవరికి కావాలన్నా దొంగలు రాసుకునే పరిస్థితికి వస్తారు. అందుకే లాయర్లు గట్టిగా పోరాడుతున్నారు. దానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క కూటమి గెలవంగానే ఆ చట్టాన్ని రద్దు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధమా అని అడుగుతున్నా.
జగన్ ఓడించడానికి మేము సైతం సిద్ధమని గట్టిగా చేపట్లు కూడా చెప్పండి. ఈ రోజు నుంచి ప్రజల్లో మీరు కూడా ముందుకు రావాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం నా ఒక్కడి బాధ్యతే కాదు, మా ముగ్గురి బాధ్యతే కాదు, మనందరి బాధ్యత. తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. తమిళ్లో మీరు అనుకుంటే గెలుస్తుంది, గవర్నమెంట్ వచ్చేస్తుంది. నాకు అచంచలమైన నమ్మకం మీ మీద. ఈ రోజు నుంచి 39 రోజులు ఏమారద్దండి. మీరు జన సైనికులు బీజేపీ మొత్తం గెలవండి. ఊరు ఊరు జట్టు కట్టండి. మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో కోఆర్డినేట్ చేయండి. 39 రోజులు మీరు కష్టపడండి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. చేస్తామని, కష్టపడతామని, ఎన్నికల ప్రచారంలో ముందుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేసి కోరుకుంటూ, మరొక్కసారి నేను కొవ్వూరుకు వచ్చినప్పుడు చాలాసార్లు వచ్చాను, కానీ ఈసారి మాత్రం ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. గోదావరి పుష్కరాల్లో నేనే అభివృద్ధి చేశా. మళ్ళీ హామీ ఇస్తున్నా, కొవ్వూరు నా సొంత నియోజకవర్గంగా భావించి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా. మీ బాధ్యత వెంకటేశ్వరరావుని గెలిపించడం. గెలిపించాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అందరికీ నమస్కారాలు. ఇప్పుడే కోర్టుకు బిల్డింగ్లు కావాలన్నారు, తప్పకుండా ఇద్దాం. మీరు కూడా అందరికీ చెప్పండి. ఇంటలెక్చువల్ మేధావులు ఎవరైతే ఉన్నారో ఆ మేధావులు ఇంటింటికి పోయి ఎందుకు కూటమి గెలవాలనో వాళ్ళందరికీ చెప్పే బాధ్యత మీరు తీసుకోమని మరొకసారి కోరుకుంటూ, ప్రత్యేకంగా మా ఆడబిడ్డలకు అభినందనలు. మా యువత, కేరింతలు కొట్టే మా యువత, ఆకాశానికి ఎగిరే మా యువత, కేకలు పెట్టే మా చిన్నారులు. ఈ కేకలే నాకు రాత్రి అంతా వినపడుస్తూ ఉంటాయి. మీ ఉత్సాహం చూసినాక నాకు ఏమాత్రం అనుమానం లేదు. కొండనైనా ఢీ కొట్టే శక్తి మీరు నాకు ఇచ్చారు. గెలుపు మనదే. రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. మళ్ళీ రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మనందరిది. నమ్మకమే కదా? పూర్తిగా నమ్మకమే కదా? మళ్ళీ అడుగుతున్నా, ఎన్ని వేలు మెజార్టీ తెప్పిస్తారో తప్ప అతి పెద్ద మెజార్టీ రావాలి. వన్ సైడ్ ఎలక్షన్ జరగాలి. ఒకరిద్దరికి ఏదో సమీక్షం ఇచ్చారంటే వాళ్ళని కూర్చొని పెట్టి చెప్పాలి. ఎందుకంటే 10,000 ఇచ్చి ₹1,00,000 ఎట్లా దొబ్బేస్తున్నాడో ఆ విధానం చెప్పి వాళ్ళని కూడా మన సైడ్ తీసుకుని, ఏ ఒక్కరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తే మనం ఎక్కిన చెట్టు మనమే నరుక్కున్నట్టు అవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోమని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం.